హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ ప్లమ్ కేక్ రెసిపీని అయితే చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువగా కష్టపడకుండా చాలా సింపుల్ వేలో చూద్దాము. వీడియో చూసాక మీరే అంటారు, ఇన్ని రోజులు కేక్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాము అని. మీరు ఎప్పుడు వంట చేయని వాళ్ళైనా కూడా 100% రెసిపీ వచ్చి తీరుతుంది. ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసినట్టయితే. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూసేద్దాం పదండి. ముందుగా ప్లమ్ కేక్ చేసుకోవడానికి దీంట్లోకి డ్రై నట్స్ కావాలి. ఇక్కడ నేను వేసేది ఏది కూడా అన్నీ ఉండాలని ఏమీ రూల్ లేదండి. మీకు నచ్చిన నట్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. అలాగే ఈ ట్రూటీ ఫ్రూటీ అయితే మీకు తెలిసిందే, ఆల్రెడీ ఈ వీడియోని అయితే షేర్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అలాగే కేక్ చేసుకోవడానికి కప్పు కొలత పెట్టుకోండి. 1 కప్పు వరకు పంచదార. ఇదే కప్పుతోటి మిగతావన్నీ కూడా కొలుచుకొని తీసుకుంటే మనకి రెసిపీ అనేది ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ముందుగా 1 కప్పు షుగర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి సగం వరకు షుగర్ని వేసుకోండి. మిగతా సగం షుగరు పక్కకు పెట్టుకుందాము. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని పంచదారలో నీళ్ళేమీ పోయకుండా పంచదారని మాత్రమే కరగనివ్వాలి. ఇలా పంచదారని కరగనిచ్చాము అంటే కొద్దిసేపటికి ఈ విధంగా మనకి తేనె కలర్లోకి వస్తుంది. దీన్ని క్యారమెల్ షుగర్ అంటారు. ఇది మనకి కేక్కి చాలా అవసరము. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతోటి అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా నీళ్ళని పోసేటప్పుడు కొంచెం చేతుల మీదకి అది తుళ్ళుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకొని నీళ్లు పోసుకొని పంచదార మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. ఎక్కువసేపు ఉడకనిచ్చారు అంటే ఈ పంచదార పాకం అనేది చేదొస్తుంది. అందుకని మనకి తేనె కలర్లోకి వచ్చింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే డ్రై నట్స్ వచ్చేసి కప్పు కొలితే ఇది కూడా 1 కప్పు వరకు డ్రై నట్స్ని తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కాజు తీసుకోవచ్చు, బాదం తీసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మనం కేక్ చేసాము అంటే కేక్ అనేది ఫ్లఫీగా రాదు. అది చల్లారేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్నది, లోతున్నది గిన్నె పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఓవెన్తో పని లేకుండా కేక్ చేసుకోవచ్చు. గిన్నె వేడిగా అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక సగం పంచదార పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పంచదార మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇక్కడ చిన్న జాజికాయ ముక్కను వేసుకోండి. అలాగే 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకోండి. జాజికాయని మరీ ఎక్కువగా వేయకండి, కేక్ మొత్తాన్ని ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. జాజికాయ చిన్న ముక్క మాత్రమే వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మనకి విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ పని లేకుండా ఈజీగా మిక్సీలో చేసుకోవచ్చు. అందుకనే మిక్సీలోనే ఈ పంచదారని వేసాను. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. గుడ్లు 1/2 కేజీ పిండికి 2 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయండి. అదే కేజీ పిండి తీసుకున్నట్టయితే 8 గుడ్లు, అర కేజీ పిండి అయితే 4 గుడ్లు. ఇక్కడ ఇందులోకి ఏ కప్పుతోటైతే మనం పిండి కొలత తీసుకున్నామో పంచదార కొలత, అదే కప్పుతో అరకప్పు వరకు ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ కానీ గిన్నె కానీ తీసుకొని దానికి కొంచెం నూనె లేకపోతే నెయ్యి, బటర్ ఏది ఉంటే అది అప్లై చేసుకోండి. ఇలా మనం నూనె రాయడం వల్ల కేకు అతుక్కోకుండా వస్తుంది. అలాగే కొంచెం పొడిపిండితోటి పైన కోట్ చేసామంటే కేక్ తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. మనకి ఎలాంటి బటర్ పేపర్ కూడా ఏమీ అవసరం ఉండదు. అలాగే మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే ఇలాంటి మౌల్డ్ తీసుకోండి. లేదంటే కాస్త ఫ్లాట్గా ఉన్న గిన్నె, లోతుగా ఉన్న గిన్నె ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం కోట్ చేసుకున్నాక ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ముందుగా మనం మిక్సీలో పట్టి పెట్టిన లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. అలాగే మనం ఇందాక డ్రై నట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పూర్తిగా చల్లారాయి, అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. లేదు అంటే యాలకుల పొడినైనా కూడా వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ బాగా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, మనకి లిక్విడ్ అనేది పిండికి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఏ కప్పుతోటైతే పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు మైదాని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా. బేకింగ్ సోడా, వంట సోడా వేరువేరండి. పచారీ సామాన్ అమ్మే షాపులో ఎక్కడైనా కూడా దొరుకుతుంది. దీన్ని ఒకసారి ఇలా జల్లెడ పట్టేసుకున్నామంటే పిండిలోకి గాలి చేరుతుంది. మనం చేసే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే పిండిని కలుపుకోవాలి. ఊరికే రౌండ్ చేసి కలపకండి. అలా కలపడం వల్ల పిండిలో గాలంతా పోయి మనకి కేక్ అనేది పొంగదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపాము అంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది.
చూడండి 5 నిమిషాలు కలుపుతూ ఉన్నాము అంటే ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. మరి తిగ్గా కాకుండా పలుచగా కాకుండా కరెక్ట్‌గా వస్తుంది బ్యాటరు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మౌల్డ్‌లోకి వేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల హెయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్‌ని ఇందులోకి పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఇది ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకొన్ని డ్రై నట్స్‌ని వేసుకోండి. పైన వేసుకునే డ్రై నట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్. కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. కానీ వేస్తే చూడటానికి కలర్ఫుల్గా ప్లమ్ కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 35 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. 35 నిమిషాల తర్వాత చూసినట్టయితే కరెక్ట్గా మనకి కేక్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి చూసినట్టయితే దానికి ఏమీ అంటుకోలేదు అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారితే మనకి కేక్ షేప్ అనేది అస్సలు పోకుండా చక్కగా వస్తుంది. చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. దీన్ని కొంచెం ఎడ్జెస్ని నైఫ్ తోటి అన్నాము అంటే మనం కేక్ తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే మీకు కూడా ఈ రెసిపీ అనేది 100% వచ్చి తీరుతుందండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చింది అనేది. ఈ క్రిస్మస్కి స్పెషల్గా ప్లమ్ కేక్ కావాలి అంటే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే కన్నా కూడా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.